కలుగునుగాక. చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు తన సన్నిధిలో నిలబెట్టి ఈ రీతిగా మాట్లాడుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సేవకులకు, దైవజనులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మన దైవజనులు చెప్పారు కదా, క్రిస్మస్ అనగా మీ ఒక ఆలోచన ఏమిటి మీరు తెలియచేయండి అని చెప్పారు. అయితే నేను ఎన్నో విషయాలు మనం వింటూనే వచ్చాము. అయితే నేను ప్రార్థించాను రాత్రి, ప్రభువా నీ సన్నిధిలో నేను ఒక చిన్న మాట పంచుకోవాలి, కానీ నాకు ఏమి చెప్పాలి, ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. దేవుని పుట్టుక అనగా ఎంతో శ్రేష్టమైనది, మహోన్నతమైనది, ఆశ్చర్యమైనదని ఇంతవరకు అనేక స్త్రీలు, సహోదరులందరూ పంచుకున్నారు. మనము దేవుని దైవజనుల ద్వారా కూడా ఎన్నో విషయాలు విన్నాము. అయితే నేను ప్రార్థించాను, అయ్యా నీవు నాతో మాట్లాడించండి, ధైర్యం ఇవ్వండి అని ప్రార్థించగా దేవుడు ఒక వచనం నాకు చూపించాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాల నుంచి 11 వచనాల వరకు చూస్తే అక్కడ దేవుని దూత గొర్రెల కాపర్లకు దర్శనం ఇచ్చినట్లు చూస్తున్నాం కదా. వాళ్ళు ఎక్కడో చీకటిలో గొర్రెలు కాసుకుంటూ తమ మందను కాస్తూ అక్కడ వారు చీకటిలో ఉన్నప్పుడు దేవుని దూత వారిని దర్శించినట్లు చూసాము. అక్కడికి వచ్చి వారితో మాట్లాడింది, ఇదిగో ప్రభువు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన సత్రములో పొత్తి గుడ్డలు చుట్టబడి ఉన్నాడు అని చెప్పుట విన్నాము. అది చెబుతున్నప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు ఆ ఒక ప్రకాశంను చూచి. తర్వాత ఆ మాటలు వాళ్ళు అంగీకరించినట్లు చూసాం. వాళ్ళు విన్నారు, ఆ అవకాశము వారు అంగీకరించారు. నేను చెప్పేది ఏమనగా, దేవుడు మన జీవితంలో ఈ మాటల ద్వారా ఏమి తెలియచేస్తున్నాడంటే, ఆయన పుట్టుక మన జీవితంలో ఒక అవకాశము. ఆ అవకాశం ఏదనగా వాళ్ళు దేవుని దూత స్వరంను విని దేవుని స్తుతించుటకు ఆ స్థలముకు వాళ్ళు వెళ్ళినట్టు చూసాము. వారు ఏమైతే విన్నారో, ఏమైతే చూశారో, ఏమైతే వారు అనుభవించారో ఆ స్థలములో, ఇదిగో ప్రభుదూత మాట్లాడుతున్నప్పుడు అక్కడ సర్వోన్నత స్థలము నుండి దైవదూతల సైన్యము కూడా అక్కడ ఉన్నట్లు మనము కింద చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల ద్వారా దేవుణ్ణి వాళ్ళు ఎంతో ఆరాధిస్తున్నారు. మనం ఆరాధించేటప్పుడు దేవుని ప్రసన్నత మనం ఉన్నదని, ఆ యొక్క స్థానము అభిషేకం ఉన్నదని నేను ఎన్నోసార్లు ఈ యొక్క ప్రసన్నత పొందానండి. ఎందుకన్నా దేవుని ఆరాధనలో ఎంతో గొప్ప ధన్యత, అభిషేకం ఉన్నది. మనం ఇక్కడ ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ అవకాశంలో ఆ యొక్క కాపర్లు పొందుకొని వాళ్ళు వెళ్ళి లోకమునకు అనేకులకు ఆ విషయాలు చెప్పారు, ప్రచురించారు. ఆ దినము ఆ కాపర్ల అవకాశమును పొందుకున్నారు కనుక, ఉపయోగించారు కనుక అనేకుల మధ్య వాళ్ళు ఆ సాక్ష్యంను పంచుకున్నారు. నేనేం చెప్తున్నానంటే, మనము కూడా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, ఈ ధన్యత మనకి ఇచ్చాడు. మనందరం ఆయన నామములో చేరి స్తుతించి ఆరాధించే ధన్యతను, అవకాశము దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.